ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు ఆశ్చర్యకరుడైన యేసు, వండర్ఫుల్ జీసస్ గురించి నేను మీకు బోధించాలని ఆశిస్తున్నాను, ప్రేరేపింపబడినాను. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. యేసు ప్రభు మరి ఇతర దేవుళ్ళు వచ్చినారు, దేవుళ్ళు అనే పేరుతో వచ్చినారు, యుగ పురుషులు వచ్చినారు, దేవతలు వచ్చినారు, దేవుళ్ళని వచ్చినారు. కానీ యేసు ప్రభువుకు మరి ఇతర మరి గొప్పవారికి వ్యత్యాసం ఏముంది అని నేను వాక్యాన్ని ధ్యానించినప్పుడు నాకు చాలా మరి కార్యాలు దేవుడు బయలుపరిచినాడు. యేసు ప్రభు యొక్క పుట్టుక చాలా ఆశ్చర్యం. ఈజ్ ఎ వండర్ఫుల్ జీసస్, హిస్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్. ఎప్పుడైతే నేను ఆశ్చర్యకరుడైన యేసు అని ధ్యానించినానో అది కొన్ని సంవత్సరాల ముందు నా జీవితంలో ప్రతిరోజు ఉదయం లేచి ఈరోజు ఏదైనా ఆశ్చర్యకార్యం నా జీవితంలో చేయాలి ప్రభువా, యువర్ నేమ్ ఈజ్ వండర్ఫుల్. కాబట్టి టుడే ఐ ఎక్స్పెక్ట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇన్ మై లైఫ్. అలాగూ నా జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎన్నో చూశాను. అయితే యేసు ప్రభువులో ఆశ్చర్యం ఏముంది అని అంటే మొట్టమొదట మనం చూస్తాం ఆయన జననమే ఆశ్చర్యం. యెషయా 7:14 ఉంది. ప్రవక్త ప్రవచిస్తున్నాడు, 700 సంవత్సరాల ముందు ప్రవచిస్తున్నాడు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడు. జననం చాలా ఆశ్చర్యం. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందంటే అది మనం ఎక్కడ చూడడం, ఇది ఒక వింత ఆశ్చర్యం. హౌ కెన్ ఏ వెర్జిన్ కన్సీవ్ అండ్ గివ్ బర్త్? చూడండి, ఇట్స్ ఎ వండర్ఫుల్ జీసస్ కదా. మరి యేసు ప్రభు ఒక ఆశ్చర్యం దాంట్లోనే కనబడుతుంది, జననంలో. తర్వాత మరి ఆయన పుట్టుకలో కొన్ని పేర్లు మనకు తెలుసు కదా. రక్షకుడు అని పేర్లతో ఎవ్వరూ లేరు. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని, అలాగే ప్రభు అని, అలాగే అభిషక్తుడని, ఇలాంటి నామకరణాలు ప్రభువుకు ఉన్నది. తర్వాత పౌలు భక్తుడు 1 తిమోతి 6వ అధ్యాయంలో రాస్తాడు, ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడు, సమీపింపరాని తేజస్సులో ఉండేవాడు, ఆయన అమరుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే దెర్ ఇస్ సంథింగ్ వెరీ ఎక్స్ట్రాడినరీ, వెరీ స్పెషల్ అబౌట్ జీసస్. ఆయన జననము ఆశ్చర్యం, ఆయన పుట్టుక చాలా ఆశ్చర్యం. చూడండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అంటే ఆయన రాజభవనంలో పుట్టాలి. పశువుల పాకలో పుట్టిన ఏ రాజు ఉన్నాడు ఈ లోకంలో? ఎవరూ లేరు. రాజు రాజభవనంలో పుట్టాలి కదా. మరి పశువుల పాకలో పుట్టడం ఏంటి? పేద వడ్లవాణి కుటుంబంలో పుట్టడం ఏంటి? ఒక పేద వడ్ల కన్య గర్భములో జన్మించడం ఏంటి? పొత్తి గుడ్డలతో చుట్టబడడం ఏంటి? సత్రంలో అతనికి స్థలం దొరకలేదట, పశువుల పాకలో పుట్టినాడంటే మరి ఇతను రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని పేరు. చూడండి, ఎంత వింతగా ఉంది కదా. తర్వాత ఆయన ఎక్కడ పుట్టినాడు? బెత్లెహేంలో పుట్టినాడు. బెత్లెహేం మీరు వరల్డ్ మ్యాప్ చూస్తే అది ఎంటైర్ ప్రపంచానికి నడిబొడ్డు అనమాట, సెంటర్ ప్లేస్ ఫర్ ది ఎంటైర్ ప్లానెట్ ఎర్త్. అయితే నడిబొడ్డైన బెత్లెహేంలో పుట్టడం ఎందుకు అన్నప్పుడు నాకు అనిపించింది, మనం ఒక మరి చిమ్మ చీకట్లో ఒక చిరుదీపం వెలిగించి ఇంట్లో చాలామంది ఉంటే ఆ క్యాండిల్ తీసి ఒక మూలకు పెట్టాం, సెంటర్లో పెడతాం. ఎందుకంటే ఆ వెలుగు కిరణాలు ఆ గదిలో అంతా ప్రసరించాలని. అలాగూ ప్రపంచపు నడిబొడ్డులో యేసు ప్రభు బెత్లెహేంలో జన్మించినాడు. అలాగే ఆయన జీవితం 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఆయన పనులు సహకరించినాడు. 3.5 సంవత్సరాలే పరిచర్య చేసినాడు. ఆ జీవితం చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం. ఆయన వడ్లవాణి కుటుంబంలో జన్మించి వడ్ల పని చేసినాడు. తర్వాత తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయన తను తాను ప్రతిష్ఠించుకున్నాడు.
ఈ 3.5 సంవత్సరంలో చేసిన కార్యాలు ఎన్ని ఆశ్చర్య కార్యాలంటే అది ఎవరికి కూడా వివరించడానికి తరము కాదని యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు అంటే ప్రియ శిష్యుడైన యోహాను ఇలాగంటున్నాడు. యోహాన్ సువార్త 21 ఆఖరి వచనంలో మీరు చూస్తే యేసు తన జీవితంలో అంటే పరిచర్య 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య అది రాయడానికి ప్రపంచంలో ఉన్న పుస్తకాలన్నీ కూడా సరిపోవు అంటున్నాడు. అంటే ఎంత ఆశ్చర్యకరం. యోహాను సువార్త 21:25 యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. భూలోకం కూడా చాలదంట. ఆశ్చర్యం కదా. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు రాయడానికి భూలోకం చాలదని యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా తర్వాత ఆయన జీవితం చూసినప్పుడు ఎంత అద్భుతం అండి. ఆయనకు ఒక మరి సొంత కట్టడం కానీ, ఆయనకు ఒక పెద్ద వాహనం కానీ, ఆయనకు ఆస్తిపాస్తులు కానీ, ఆయనకు ఒక సొంత పర్సు కానీ, మరి ఆయనది అనడానికి ఏదీ లేదు. అది చాలా ఆశ్చర్యం నాకు. ప్రభు స్వయంగా ఒక మాట అంటాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి కానీ మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదు. చూడండి, ఈ దినాల్లో చూసినప్పుడు యేసు పేరు చెప్పి ఎంత భూములు కొనుక్కుంటున్నారు, ఎంత ఆస్తులు అయిపోతున్నారు, ఎంత ఆస్తికర్తలు అయిపోతున్నారు, కడుపు నిండి మరి ఎంత గొప్పవారైపోతున్నారు. యేసు నామములో వారు కోటీశ్వరులు అయిపోతున్నారు. కానీ యేసుకి ఏమి లేకుండే. యేసు ఏదైనా పుస్తకాలు రాసినాడా అని అనుకుంటే యేసు ఏ పుస్తకం రాయలేదు. తన్నుగా గురించి అడ్వర్టైజ్మెంట్ కానీ పోస్టర్లు చప్పాయించడం చేయలేదు. యేసు గురించి రాయడానికి మరి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు. ప్రభు మరి జీవితం అంటే ఆయన జీవించిన నాటి నుండి ఒక 2020 సంవత్సరాల నుండి ఆయన గురించి రాసి 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 ఎంత రాసినా తనివి తీరడం లేదు. దేవుని స్తోత్రం. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. పోనీ ఆయన ఎక్కడైనా పాట కట్టాడా, పాట పాడినాడంటే నాకు ఒక్క దగ్గర కనబడ్డది. యేసు ప్రభు పాటలు పాడుకుంటూ ఆయన శిలువ మరణానికి ముందు శిష్యులతో కలిసి పాటలు పాడుతూ శిలువ మరణంకు మరి ఏతెంచినాడని అది కనబడ్డది. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూసినాను. కానీ ఆయనను గురించి పాటలు కట్టి కట్టి పాడి పాడి పద్యాలు పాడి పాడి అసలు ఇంకా పాడుతూనే ఉన్నారు. అది ఆశ్చర్యం కదా. సచ్ ఏ వండర్ఫుల్ జీసస్. ఆయనను గురించి పాడుతున్నారు, ఆయన గురించి పద్యాలు కడుతున్నారు, ఆయన గురించి వివరిస్తున్నారు, ఆయనను గురించి చాటిస్తున్నారు. అయినా తనివి తీరడం లేదు. ఇది నాకు చాలా వింతగా అనిపించింది. యేసు ప్రభు మరణం కూడా చాలా ఆశ్చర్యకరం. ఆశ్చర్యకరమైన యేసు గురించి వివరిస్తున్నాను. మరణం కూడా అది ఎంత ఆశ్చర్యం. ఏ పాపం ఎరుగని పావనుడు, పాపరహితుడైన యేసును ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో, ఆకాశానికి భూమికి మధ్యలో వ్రేలాడదీసినారు. ఏ నేరము లేదు. పిలాతు అంటున్నాడు, ఇతనిలో నేను ఏ నేరము చూడడం లేదు. యేసుప్రభు స్వయంగా అన్నాడు యోహాను సువార్త 8:40 నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువుపరచగలరా? అంటే ఏ పాపం ఎరుగని యేసు ప్రభు అలాంటి శిలువ మరణం పొందడం అది కూడా చాలా ఆశ్చర్యం. యేసు ప్రభు ఈ లోకానికి తన ప్రాణము క్రయధనంగా ఇవ్వడానికి వచ్చినాడు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినాడు. యెషయా 61 మొదటి 3 వచనాల్లో ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, నేను దీనులకు సువర్తమానం అందించడానికి వచ్చినాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాల్లో మనం చూస్తే సేవకులు కానీ పాస్టర్లు కానీ గొప్పవారింటికి పోవడానికి చాలా ఉత్సాహపడతారు, కానీ దీనులకు, పేదలకు, బీదలకు సువార్త అందించడానికి ఎవరు తెగించి వెళ్తారండి? యేసు ప్రేమ గురించి నాకు చాలా ఆశ్చర్యమైంది. ద లవ్ ఆఫ్ జీసస్, ఇట్ రియల్లీ అట్రాక్టెడ్ మీ. నేను అసలు దేవుడే లేడని చాలా సంవత్సరాలు కాలేజ్ డేస్లో ఒక నాస్తికురాలుగా ఉండినాను. నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా నన్ను ఆకట్టుకుంది, ఆకర్షించింది. ప్రభు బిడ్డగా మాత్రం కాదు, ప్రభు దాసురాలుగా నేను లొంగిపోయినాను. అదే నా జీవితంలో జరిగిన గొప్ప ఆశ్చర్యం. పౌలు భక్తుడు అంటాడు కదా, సౌలుగా ఉన్నప్పుడు ఎంత హింసించినాడు సంఘాన్ని. ఇంటింటికి వెళ్ళి మరి క్రైస్తవులను పీడించిన ఆ సౌలు భక్తుడైన పౌలుగా మారినప్పుడు ఇంటింటికి వెళ్ళి యేసు ప్రభు దేవుడని చాటించినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇస్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ థింగ్? ఒకప్పుడు నేను దేవుడు లేడన్నాను. మా తల్లిదండ్రులు ఎంతో బాధపడ్డారు నా గురించి. వాళ్ళిద్దరు సేవకులు, కానీ వాళ్ళ ప్రార్థన దేవుడు విని ఇప్పుడు 28 సంవత్సరాల నుండి దేవుడు లేడన్న ఈ నోరుతో
దేవుడు 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 ఉన్నాడు 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 అని పలకాల్సిందే. ఇది ఆశ్చర్యం కదా? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే నాకు చాలా వండర్ఫుల్ అన్నమాట. హిస్ నేమ్ షల్ బి కాల్డ్ వండర్ఫుల్. ఈరోజు నేను వివరిస్తున్నప్పుడు మీ జీవితంలో ఏదైనా చాలా కరుడుగట్టిన పాపమే కానీ బాధలే కానీ మిమ్మను ఇబ్బంది పెడుతున్న సమస్యలున్నా, జీసస్ కెన్ పర్ఫార్మ్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆశ్చర్యకరమైన కార్యం నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. అవును, నా జీవితంలో చేసినాడు. ఎంత ఆశ్చర్యం అండి నా జీవితం. బ్యాంకులో ఉద్యోగం వదిలిపెట్టినాను నేను. ఆ జీతం వదిలిపెట్టినాను, ఆ హోదా వదిలిపెట్టినాను, ఆ పదవి వదిలిపెట్టినాను, ఆ డబ్బు వదిలిపెట్టినాను. ప్రభువును హత్తుకున్నాను. 28 సంవత్సరాల నుండి ప్రభు చెప్పినట్టు వింటున్నాను. కోకొల్లలుగా జనం దేవుని వాక్యం నా నోటి నుండి వింటున్నారు. ప్రభు నాకు సెలవిచ్చినాడు, బిడ్డ నీ నోటి నుండి వచ్చే మాటలు భూదిగంతంలో వరకు వెళుతుంది. అది మరి భూలోకం అంచుల వరకు నీ స్వరం వెళ్తుంది అన్నప్పుడు అప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ ఎంత వడిగా దేవుని వాక్యము విదజల్లడానికి దేవుడు కృపనిచ్చినాడు సేవకులకు, దేవుని దాసులకు, దేవుని దాసురాళ్ళకు. ఇది ఒక ఆశ్చర్యం అనిపిస్తుంది నాకు. గుడులన్నీ మూతపడ్డది, కానీ యేసు కార్యము ఆగలేదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. హూ కెన్ స్టాప్ ద వర్క్స్ ఆఫ్ ద లార్డ్? చూడండి, గుడి మూసినారు కానీ దైవ కార్యం సాగిపోతూనే ఉంది. అంతకంటే ఎక్కువగా జరిగింది. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆశ్చర్యకరుడైన యేసు తర్వాత ఆయన మరణించి 3వ రోజు తిరిగి లేవడం ఇంతవరకు ఎవరు తిరిగి లేవలేదు. గొప్పవారు కానీ మరి యుగ పురుషులు కానీ దేవుళ్ళనే పేరుతో వచ్చిన వారు కానీ ఎవరు కూడా మరణాన్ని గెలిచి 3వ రోజు తిరిగి లేవలేదు. పునరుద్ధాన బలంతో ఆయన 3వ రోజు తిరిగి లేచినాడు. అది లేఖనాల్లో రాయబడి. యేసు ప్రభు గురించి ఆశ్చర్యకరమైన మరి సంగతి నేను చెప్పాలంటే, ఆయన పుట్టుక గురించి, ఆయన మరణం గురించి, జీవితం గురించి, పునరుద్ధానం గురించి, ఆరోహణం గురించి, తిరిగి రెండవసారి రావడం గురించి అన్నీ కూడా మరి ప్రవక్తలు ప్రవచించిన ప్రకారమే అది జరగడం. అది ఇంకో మహా ఆశ్చర్యకరమైన కార్యం. దేవునికి స్తోత్రం. అలాగే పునరుద్ధానుడై ఆయన 40 దినములు దాదాపు 12 ప్రత్యక్షతలు శిష్యులకు, జనసమూహానికి తను తాను సజీవుడని కనపరుచుకోవడం కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. తర్వాత ఆరోహణం కావడం, అది కూడా ఎంతో 100 మంది ఆయన ఆరోహణం కావడం, ఆయన నోటి స్వరాన్ని కూడా విన్నాడు. ఆయన చేతులెత్తి అక్కడున్న జనాన్ని అంతా ఆశీర్వదించినాడని లూకా సువార్త 24 ఆఖరి పారాలో మనం చూస్తాం. అంటే ఇవన్నీ కూడా చాలా ఇట్ కాజెస్ వండర్ టు ఎనీ పర్సన్, సెన్సిబుల్ పర్సన్. పుట్టుక ఆశ్చర్యం, జీవితం ఆశ్చర్యం, మరి ఆయన పరిచర్య ఆశ్చర్యం, పరిచర్యలో జరిగిన అద్భుతాలు ఆశ్చర్యం. అది రాయాలంటే భూలోకంలో ఉన్న మరి పుస్తకాలన్నీ కూడా సరిపోవనంటున్నారు. అలాగే ఆయన పాపుల కొరకు తన ప్రాణం ఇవ్వడం ఆశ్చర్యం, ఆయన 3వ రోజులు ఇవ్వడం ఆశ్చర్యం, తర్వాత ఆయన పునరుద్ధానుడు కావడం ఆశ్చర్యం, ఆరోహణం కావడం ఆశ్చర్యం, తిరిగి రానై ఉన్నాడు అంటే అది కూడా మహా ఆశ్చర్యకార్యం. యేసు ప్రభు తప్పకుండా వస్తాడు, వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు, రాక మానడు. అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనకు చాలా అద్భుతం అనిపిస్తుంది. అలాగూ యేసు ప్రభు బోధలు కానీ మాటలు కానీ చాలా ఆశ్చర్యం. తన సొంత ఇంట ఉండేవారు, అంటే తన గ్రామంలో ఉండేవారు. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని నోటి మాటకు ఇంత అధికారం ఎక్కడి నుండి వచ్చింది? ఈ మాటలో ఇంత శక్తి ఎలాగుందని వారు ఆశ్చర్యపోయినారు. ఆయన బోధలు ఎంత వింతగా ఉంటుంది. మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ఉన్న ప్రసంగం అసలు ప్రపంచంలో ఏ నాయకుడు చెప్పని మాటలు. ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమని ఏ నాయకుడు అన్నాడండి? ఏ రాజు అన్నాడు? ఏ దేశ నాయకుడు ఆ మాటలు చెప్పినాడు? ఏ గురువు, ఏ మత గురువు చెప్పినాడు? ఎవరి నోటి నుండి రాని మాటలు యేసు ప్రభు నోటి నుండి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ఇంతవరకు భూప్రపంచంలో ఎవరు చెప్పలేదండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నేను లోకానికి వెలుగై ఉన్నానని ఎవరు చెప్పలేదండి. నేను పునరుద్ధానము, నేను జీవమని ఎవరు చెప్పలేదండి. నేను పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అని ఎవరు చెప్పలేదు. ఇలాగూ యేసు క్రీస్తులో చాలా ప్రత్యేకతలు నేను చూసినాను. దేవుని స్తోత్రం. దప్పికొని వాళ్ళరా మీరు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోమని ఎవరు చెప్పలేదండి. అంటే
ఇట్స్ కాజెస్ సచ్ వండర్ ఇఫ్ యూ రియలీ డీప్లీ థింక్ అబౌట్ జీసస్. అయితే ఆయన క్రియలు, ఆయన దయగల మాటలు చాలా ఆశ్చర్యం. ఆయన స్త్రీల పట్ల చూపిన ప్రేమ నన్ను చాలా ఆకట్టుకుందండి. ఈ లోకంలో స్త్రీలు అనగానే అబల అంటారు. యేసు ప్రభు నాలో ఉన్నాడు కాబట్టి నేను సబల అంటాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బికాస్ ఆఫ్ జీసస్ ఐ కెన్ సే ఐఎమ్ నాట్ అబల, ఐఎమ్ ఏ సబల. ఎందుకంటే పౌలు అంటాడు కదా, నన్ను బలపరచువా అని అందు నేను సమస్తము చేయగలను. అంటే లుక్ ఎట్ ద పవర్ ఇన్ హిస్ వర్డ్స్. అది మనకు చాలా కనువిప్పు కలుగజేస్తుంది. మరి చూడండి, చాలామంది ఈ లోకానికి వచ్చినారు, మత గురువులు కానీ, నేను అన్నట్టు దేవుళ్ళు అనే పేరుతో వచ్చినారు, కానీ వారు పాపులను శిక్షించడానికి, నీతిమంతులను రక్షించడానికి వచ్చినారు. కానీ యేసుప్రభు అలా రాలేదు. ఆయన దుష్ట శిక్షణ కొరకు రాలేదు, ఆయన పాపులను రక్షించడానికి వచ్చినాడు. అంటాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదు, ఆరోగ్యం ఉన్నవానికి వైద్యుడు అక్కర్లేదు, రోగం ఉన్నవానికి వైద్యుడు కావాలి కదా, నేను పాపులను రక్షింపవచ్చి తిని అన్నాడు. దేవుడు చప్పలు కొడదామా, దేవుని స్తోత్రం. ఇంకో మాట అంటాడు, ఇప్పుడు ఈ దినాల్లో చూసినప్పుడు మరి కొద్దిగా ఒక స్టేటస్ వచ్చిన తర్వాత ఎంతోమంది కావాలి సేవ చేయడానికి. కష్టమే మరి, సేవ అంటే కష్టం, వాళ్ళ పరిచర్య చేయడానికి చాలామంది కావాలి. కానీ యేసుప్రభు ఒక మాట అంటాడు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయడానికి వచ్చినాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు మనం దేవుని వాక్కును వింటూ ఉన్నాము. ఆయన పాపులను రక్షించడానికి వచ్చినాడు. ఒకవేళ నువ్వు పాపంలో ఉంటే, ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మకుంటే యువర్ ఎ బిగ్ లూజర్. నేను అంటున్నాను కదా, ఇంత గొప్ప రక్షకుడు ఉదయించినాడు. క్రిస్మస్ సంబరాలు చేస్తున్నాం. నేను ఎప్పుడు చెప్తాను మా సంఘంలో, క్రిస్మస్ అంటే రంగురంగుల బట్టలు, పిండి వంటలు, లేక టపాకులు వెలవడం, లేకుంటే బల్బులు వేయడం, అది కాదు స్టార్ తగిలించడం, తిని తాగి మత్తులో దేవుణ్ణి మర్చిపోవడం కానే కాదు. యేసు ప్రభు మొదటి రాకడ క్రిస్మస్. ఆ మొదటి రాకడ గురించి ఇంకా ప్రపంచంలో చాలామందికి తెలియదు. ఇంకా రెండో రాకడ ఉన్నది, దాని గురించి ఇంకా ప్రకటించేది ఉంది ప్రజలకు. ఆయన రానై ఉన్నాడు, మరి ఆ వార్త కూడా చెప్పాలి. ఇదంతా మన బాధ్యతనే కదా. కాబట్టి యేసు ప్రభువును రక్షకునిగా నీ హృదయంలో స్వీకరించుకుంటే చాలా నష్టపోతావు, చాలా నష్టపోతావు. ఆనాడు సత్రంలో ఆ ఇన్ కీపర్, సత్రపు యజమాని స్థలం లేదు ఇక్కడ. పూర్ణ గర్భిణి మరియ యేసును గర్భం ధరించి వచ్చి యోసేపుతో కలిసి వచ్చి సత్రంలో స్థలం అడిగితే స్థలం లేదన్నారు. అంటే అలాగూ యేసు ప్రభు ప్రతి హృదయం దగ్గర నిలబడి ఆయన తట్టుతూ ఉన్నాడంట. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనంలో మీరు చూస్తారు, ఇదిగో నేను తలుపును దాన్ని నిల్చుండి తట్టుతూ ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని హృదయం అనే తలుపు తెరిస్తే తప్పకుండా నేను ఆ హృదయంలోకి ప్రవేశిస్తాను, నేను అతడు కలిసి సహవాసం తీసుకుంటాం, కలిసి భోజనం చేస్తాం. అంటే జీసస్ వాంట్స్ టు బీ అవర్ ఫ్రెండ్. మన మంచి మిత్రుడుగా, మంచి స్నేహితుడుగా ఉండాలని మరి ప్రభువు కోరుతూ ఉన్నాడు. ఆయన పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చినాడు. ఆయన దీనులకు సువర్తమానం అందించడానికి వచ్చినాడు. నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి వచ్చినాడు. కృంగిన వారిని లేవనెత్తడానికి ఆయన వచ్చినాడు. దుఃఖించు వారికి ఆనంద తైలము అనుగ్రహించడానికి వచ్చినాడు. భారభరిత హృదయానికి స్తుతి వస్త్రము ధరింపజేయడానికి నేను ఈ లోకానికి వచ్చినానని మరి సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, పౌలు చెప్పిన మాట చాలా శ్రేష్టమైన మాట. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని రూఢిగా చెప్తున్నాడు. పాపులలో నేను ప్రధానుడను, ఇప్పుడు భక్త కోటికి అపోస్తలుడని అయిపోయినాడు. అంటే నేను చూసింది ఆశ్చర్యకరుడైన యేసు అనే ఆ మాటలో ఎన్నెన్ని ఆశ్చర్యకార్యాలు నా నాలుక చాలదు వివరించడానికి. సౌలు జీవితాన్ని ఎలా మార్చినాడు, భక్తుడైన పౌలుగా మారిపోయినాడు కదా. అంటే పౌలుగా మారిన తర్వాత ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పడం, మరి ఆయన 14 లేఖనాలు రాయడం, యేసు క్రీస్తు కొరకు నేను చనిపోతాను, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అంటున్నాడు. చూడండి, అంటే నాకు అనిపించింది జీసస్ క్రైస్ట్ ఈజ్ వర్త్ లివింగ్ అండ్ వర్త్ డైయింగ్ ఫార్. దేవుని స్తోత్రం. ఐ వాంట్ టు లివ్ ఫర్ జీసస్ అండ్ ఐ వాంట్ టు డై ఫర్ జీసస్. ఇట్ డజంట్ మ్యాటర్. అంటే వెదర్ వి డై ఆర్ వెదర్ వి లివ్ ఫర్ జీసస్, వి బిలాంగ్ టు జీసస్. పౌలు అంటాడు,
మనం యేసు ప్రభు నామం నిమిత్తం జీవించిన, మనం యేసు ప్రభు కొరకు మరణించిన, మనం ప్రభువు వారమై ఉన్నాము. హల్లెలూయా చెప్దామా ఒకసారి? హల్లెలూయా. వి బిలాంగ్ టు గాడ్. అందుకే మరణ భయము ప్రభునందు ఉండే వారికి లేదు. ప్రభునందు మృతి పొందు వారందరూ ధన్యులే. ఈ దినాల్లో మనం భయపడి బ్రతికేది ఏం లేదు. నేను ఒక దైవ సేవకునికి SMS పెట్టినాను వాట్సాప్లో. కొద్దిగా ఏదో బాగాలేదని విన్నప్పుడు, నువ్వేం భయపడవు, నీలో ఉన్న ప్రభువు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. మీరు భయపడి సాధించేది ఏం లేదు, ధైర్యంతో ఉండండి. ఆ ధైర్యమే మీకు రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. ద బోల్డ్నెస్ ఇన్ జీసస్ విల్ బికమ్ ఏ ఇమ్యూనిటీ బూస్టర్ ఫర్ యూ. అవును, రోగాన్ని ఎదిరించే శక్తి యేసు మాటలో ఉంది. రోగాన్ని జయించే శక్తి యేసు మాటలో ఉంది. అయినా చావంటే యేసులో ఉన్నవారికి భయం ఎందుకు? నేను ఎప్పుడు చెప్తాను, చావంటే భయం ఎందుకు? చావంటే ఒక వాహనం వచ్చి నేను తీసుకొని వెళ్తుంది ప్రభు దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకు? మరణము ఒక మెట్టు కదా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడానికి. ఆఫీస్లో ప్రమోషన్ వస్తే ఎవరైనా ఏడుస్తారా? మరి పండుగ చేసుకుంటారా? ప్రమోషన్ వస్తే అందరు ఎంతో సంతోషంగా ఉండాలి. ప్రమోటెడ్ టు గ్లోరీ అంటారు కదా. కాబట్టి మనం ఏం భయపడే అవసరం లే, మనల్ని చూసి భయపడాలి. దేవుని స్తోత్రం. నీ ఇంటికి రాగానే ఏ తెగులు నీ గుడారం సమీపించదని చెప్పి నీ గుండెలో ఉన్న ఆ దైవ భక్తి కానీ, ఆ యేసును గురించిన ప్రేమ కానీ, ఆ సేవ కానీ, ఆ ఇంటి అంతా కూడా వాతావరణము చార్జ్ అయి ఉంటే నో ఈవిల్, నో ప్లేగ్ షల్ టచ్ దై డ్వెలింగ్. దేవుని స్తోత్రం. నమ్మితే మీరు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా. కనుక యేసులో అలాంటి శక్తి. పేతురు పిరిగివాడు. బై నేచర్ హీఈస్ ఎ వెరీ వీక్ పర్సన్, టిమిడ్ పర్సన్. పిరికితనం ఉంది, అంటే ధైర్యం, పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు కానీ శిలువ మరణం దగ్గర ఉండడానికి నాకు త్రాణి లేదు, శక్తి లేదు. అట్టి పేతురును ప్రేమించినాడు ప్రభు. పేతురు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, సాతాను నిన్ను గోధుమల వలె జల్లడించడానికి ప్రయత్నిస్తున్నాడు, ఆయన నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. చూడండి, యేసు ప్రభు పేతురు కొరకు ప్రార్థన చేస్తే పేతురు ఎలా మారిపోయినాడు. యేసును ఎరగను అని ముమ్మారు బొంకిన పేతురు యేసు కొరకు ప్రాణం పెట్టినాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాత ఒక్క ప్రసంగానికి 3,000, ఇంకో ప్రసంగానికి 5,000, సంఘానికి మూల పురుషుడైపోయినాడు. పేతురు నీడబడినప్పుడు రోగులు బాగా అయిపోయినారు. యేసులో విశ్వాసం వస్తే ఇంత శక్తి, యేసుకున్న శక్తి అంతా. యేసు ప్రభు మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేస్తుంది. ఆశ్చర్యకరుడైన యేసు ఈరోజు ప్రసంగాంశం. హిస్ నేమ్ షాల్ బి కాల్డ్ వండర్ఫుల్. చూడండి, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచువారు యేసు కంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్తాడు యోహాను సువార్త 14:27. నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. అదెంత పెద్ద మాట అండి. సాధారణంగా ఎవరైనా గొప్పవారి దగ్గర మనం పనిచేస్తే వాళ్ళకంటే ఎదిగిపోతే వాళ్ళు ఓర్వరు. ఏంటి వాడు మొన్న వచ్చినాడు, నాకంటే జూనియర్, ఇప్పుడేంటి నాకంటే ఎదిగిపోయినాడు అంటారు. కానీ యేసు స్వభావం మీకు ఆశ్చర్యాన్ని కలిగజేయడం లేదా? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. అందుకే యేసు పేరట ఆనాడు యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు 5,000 మంది పురుషులు ఉన్నారండి. వాళ్ళందరూ భార్యలతో వస్తే 10,000, వాళ్ళందరూ ఇద్దరిద్దరు పిల్లలతో వస్తే మరొక 10,000, 20,000 మంది. కానీ ఈరోజు యేసు నామములో క్రూసేడ్స్ కానీ మరి ఈ ఆధునిక పరికరాలతో లక్షల కొలది జనం దేవుని సేవకులు వాక్యం చెప్తుంటే వింటున్నారు కదా. ఒకసారి దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే హౌ మచ్ యు బిలీవ్ ఇన్ జీసస్, సో పవర్ఫుల్ విల్ బి యువర్ లైఫ్. చూడండి, మార్త తన సహోదరుడైన లాజరు చచ్చి 4 రోజులైంది, కంపు కొడుతుంది, వద్దు రాయి దొర్లిస్తే ఆ శవము కుళ్ళిపోయి మరి కంపు కొడుతున్నది, దుర్వాసన వస్తుంది. ప్రవ్వా ఎలాగన్నప్పుడు, మార్త నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. ఎంత పెద్ద మాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకురాలుగా మీకు తెలియజేస్తున్నాను, నీ జీవితంలో అసాధ్యమైన కార్యాలు ఉంటాయి. ట్రస్ట్ ద పవర్ ఆఫ్ జీసస్. నీకు కాని కార్యాలు చూడండి. ఒక కుటుంబంలో పిల్లలు మారుమనసు పొందాలి, భర్త మారుమనసు పొందాలి, భార్యకు ఆరోగ్యం కావాలి, ఆర్థిక ఇబ్బందులు పోవాలి, శత్రుబాధ నుండి విడుదల పోవాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, ఎదిగిపోయిన ఆడపిల్లలకు వివాహం కావాలి, మగపిల్లలకు ఉద్యోగాలు కావాలి,
ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, రుణబాధలు, అది నీ వల్ల కాదు. కానీ నా సేవా పరిచర్యలో నేను ధైర్యంగా చెప్పగలను, 28 సంవత్సరాల సేవా పరిచర్య, ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఎంత తగ్గించుకున్నాడో, అంతగా అన్ని నామముల కంటే పైనామం యేసు నామం. ఆ నామములో ఏదడిగినా కానీ 100కి 100 విజయం నేను కనులారా చూసినాను. దేవుని స్తోత్రం. అంటే హిజ్ నేమ్ ఈజ్ మైటీ అబౌవ్ ఆల్ నేమ్స్. ఆ నామం పేరట, అందుకే యోహాను 14:14 నా పేరట మీరు నన్ను ఏమడిగినా నేను దాన్ని చేస్తాను. నా పేరట మీరు నన్ను ఏమడిగిన. యేసు ప్రభుకి ఇవ్వాల్సిన మహిమ ఆయనకే ఇవ్వాలి. దేవునికి చెందవలసిన స్తోత్రాన్ని, మహిమను దేవునికే ఇవ్వాలి. ఆయన విగ్రహాలతో పంచుకోడు, నరులతో పంచుకోడు ఆయన స్తోత్రం. అందుకే ఆల్వేస్ గివ్ గ్లోరీ టు గాడ్ అలోన్. అవును, ఆయన్నే పూజార్హుడు. యేసు ప్రభు పూజార్హుడు. హిస్ నేమ్ షల్ బి కాల్డ్ రెవరెండ్ అండ్. ఇప్పుడు ఏమాత్రము యోగ్యత లేని వారు కూడా రెవరెండ్ అని పెట్టుకుంటారు. దాంట్లో పెద్ద వింత లేదు. కానీ ఆయనకే చెందింది ఆ మాట, రెవరెండ్ అనే మాట. నాతో మీరు ఏకీభవిస్తే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఈజ్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ బ్లేమ్లెస్. అందుకే నేను అంటున్నాను, చాలామంది చరిత్రలో మరి దేవుళ్ళు అనే వారి గురించి నేను తరిచి చూస్తే అందరిలో ఏదో ఒక లోపం. ఇప్పుడు కూడా మనము చాలామందిని ఫాలో అవుతాం, కానీ వాళ్ళలో ఉన్న లోపం మీకు తెలియదు, వాళ్ళలో ఉన్న బలహీనత మీకు తెలియదు. కానీ జీసస్ క్రైస్ట్ ద ఓన్లీ పర్ఫెక్ట్ గాడ్ దట్ యు కెన్ ఫాలో. ఆయనలో ఏ దోషము లేదు. ఆయన పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండినవాడు, నిష్కళంకుడు, నిష్కల్మషుడు, పాపమెరుగని వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మన జీవితానికి సరిపోయిన వాడని పౌలు అంటున్నాడు. దేవుని స్తోత్రం. హీఈస్ ఇనఫ్ ఫర్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. నా జీవిత అనుభవం చెప్పాలంటే, నాకే బాధ వ్యధ ఉన్నా ఏ నరునితో పంచుకోను, నేను ఏ మానవుని సహాయం కోరను. నాకు తెలుసు జీసస్ ఈజ్ ట్రస్ట్వర్తీ, నమ్మదగిన దేవుడు. హీ విల్ నాట్ లెట్ యూ డౌన్. నీ తలవంపులు ఎప్పుడూ జరగదు. యూ విల్ బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ ఎవ్రీ డే. మహిమ నుండి అధిక మహిమ, బలం నుండి అధిక మహిమ. బలంతో నువ్వు జీవితం కొనసాగించాలంటే యేసు నీకు చాలినవాడు. యేసు నీ సమస్యలకు పరిహారి అని మర్చిపోకూడదు. పండుగ సంబరంగా నడిచి ఒక్క రోజులో పండుగ అయిపోతుంది. మళ్ళీ తిరిగి 26వ తారీఖు నుండి మనం యూ హ్యావ్ టు ఫేస్ రియాలిటీ ఆఫ్ లైఫ్. మళ్ళా ఆ ఎక్కువ తింటే ఎక్కువ ఆయుసం. అది అమెరికాలో, ఇక్కడ మరి పాశ్చాత్య దేశంలో బాగా తినేస్తారంట, పీక దాకా తింటారంట పండుగ వస్తే. ఆ పిండి వంటలు అవి ఇవి తిని త్రాగి చచ్చిపోతారంట మనుషులు. యేసు పేరట చావడం ఎందుకు నన్ను అడిగితే? యేసు ప్రభు ఒక మాట అంటాడు, ఐ కేమ్ టు గివ్ లైఫ్ మోర్ అబండెంట్లీ. హల్లెలూయా. నేను జీవము, సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను. ఆయన పుట్టినాడని చెప్పి తిని త్రాగి చావడం ఎందుకు? ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించడానికి వచ్చినాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తును, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపినాడు. ఆయన పేరిట తిని త్రాగి చస్తే దానికి ఏమైనా అర్థం ఉందా? చాలామంది అతి వేగంగా వాహనాలు తీసుకుపోతాడు, బాగా తప్పదాగి పోయి ఎక్కడో క్రాష్ అయ్యి చచ్చిపోతున్నారు. క్రిస్మస్ నాడు చాలామంది చనిపోతారని నేను వార్తల్లో విన్నాను ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్. అంటే దే వాంట్ టు ఎంజాయ్ లైఫ్ ఆన్ ద క్రిస్మస్ డే. అసలు యేసై ఎందుకు వచ్చినాడని తెలియకుండా యేసు పేరట గమ్మతులు చేసుకొని చావడం ఎందుకు? అర్థం చేసుకోవాలి. నేను ఒక ప్రసంగం పెట్టినాను యూట్యూబ్లో, వై జీసస్ కేమ్ టు ద వరల్డ్. యేసు లోకానికి ఎందుకు వచ్చినాడు? అది పెద్ద ప్రసంగం, అది మీరు కావాలంటే చూడండి. ఆయన ఎందుకు వచ్చినాడు? నా జీవితంలో నేను చూసినప్పుడు యేసుని నేను ఎరగనప్పుడు, అంటే ఒక పెద్ద పాస్టర్ కుటుంబంలో పుట్టినాను, భక్తిగల కుటుంబంలో పుట్టినాను, కానీ యేసు ఎవరో నాకు తెలియదు. నా గుండెలో ఎప్పుడు ఖాళీ ఉండేదండి, ఖాళీ, an empty heart. నేను అందరు దేవుడు లేడని కాలేజీలో పెద్ద నాస్తిక గుంపుకు నేను నాయకురాలు అనమాట. ఐ వాజ్ ద లీడర్ ఫర్ ద ఏథిస్ట్ అసోసియేషన్. ఈవెన్ నేను బ్యాంక్లో కూడా తయారు చేసినాను, కాలేజీలో తయారు చేసినాను, దేవుడు లేని గుంపుకు నాయకురాలు. అప్పుడు అంతా నాకు తీరని బాధ, దుఃఖము, ఖాళీ హృదయము.
కానీ ఎప్పుడైతే నేను ప్రభువు సొంత రక్షకునిగా అంగీకరించినానో, నా పేరుకు తగినట్టు నేను జీవిస్తున్నాను. నా పేరు జాయ్ అని పెట్టినారు. అబ్బా, వివరించడం తరం లేనంత ఆనందం, యేసులో గొప్ప ఆనందం, గొప్ప సంతోషం ఉన్నదండి, గొప్ప వెలుగు ఉందండి. యెషయా 9:2 చీకటిలోనూ మరణ ఛాయల్లో ఉండేవారికి ఆయన గొప్ప వెలుగుగా ఉదయించినాడని మరి యెషయా 9:2 చదువుతున్నా. ఒక యవనస్తురాలు 29 సంవత్సరాలు బెంగళూరులో, ఆమె ఐటీ కంపెనీలో పెద్ద ఉద్యోగి, నెలకు 2 లక్షల రూపాయలు అంట జీతం. బెంగళూరులో ఆత్మహత్య చేసుకుంది. అక్కడ నుండి బాడీ తెచ్చి అక్కడ టెంట్ వేసి ఆ బాడీ పెడితే నాకు చాలా దుఃఖం అనిపించింది. ఐ లిటరల్లీ క్రైడ్. అయ్యో, ఆమె ఒక్కసారన్నా యేసు ప్రభుని గురించి వింటే ఆమె సమస్యకు పరిష్కారం ప్రభువులో దొరికేది కదా. నిజంగా ఎంత బాధ్యత గలవారం మనం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అంటే వెలుగు అందించాలి కదా. యేసు ప్రభు అంటాడు, మీ వెలుగు మంచం కింద కొంచెం కింద పెట్టడానికి కాదు, అది ఎత్తి దీపస్తంభం మీద పెట్టాలి, అందరూ చూడాలి ఆ వెలుగని. మనం ఎంత మట్టుకు దేవుని వెలుగుని ఇతరులకు అందిస్తున్నాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. చూడండి, ఎన్ని సంఘాలలో, ఎన్ని సంస్థల్లో, ఎన్ని సంఘటనల్లో ఐకమత్యం లేదు. హోలీ స్పిరిట్ ఈస్ టాకింగ్ టు మీ, ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ వాట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈస్ టెలింగ్. వై ల్యాక్ యూనిటీ? యేసు ప్రభు చివరి ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఐకమత్యం కొరకు ప్రార్థన చేస్తాడు. నేను నీవు ఏకంగా ఉన్నాము, వీళ్ళందరూ కూడా ఒకరినొకరు మరి ఐక్యతతో ప్రేమతో మెలగాలని చివరి ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన. యు రీడ్ John 17 చాప్టర్, ద ఫైనల్ ప్రేయర్ ఆఫ్ జీసస్. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, కుటుంబంలో ఐక్యత లేకుంటే యేసు అక్కడ ఉండడండి. సమాధానం కలగడానికి నువ్వు ప్రయత్నించాలి. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం ఇది అందరికీ అన్నమాట. సార్వత్రికంగా భూప్రజలందరికీ చిన్న సంతోషం కాదు, మహా సంతోషం. ఇది మహా పండుగ, మహా పుట్టుక యేసు ప్రభుది. దూతలు గాన ప్రతిగానాలు చేస్తున్నారు. గబ్రియేలు దూత వచ్చి గొర్రెల కాపర్లకు తెలియజేస్తున్నాడు. అది కూడా ఒక పెద్ద ఆశ్చర్యం కదా. ఏదన్నా శుభవార్త, న్యూస్ అంటే నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. అవును, యేసుప్రభు నామం ఇప్పుడు అన్ని దిక్కులో ప్రాకిపోయింది కదా. మరి శుభవార్త చెప్పడానికి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, గొప్ప దైవ కుమారుడు దివి నుండి భూమికి దిగి వస్తున్నాడనే వార్త మరి ఈ పేద గొర్రె కాపర్లకు చెప్పడం ఏంటి? మనం ఎప్పుడైనా పేద బీద ధనహీనులు ఘనహీనులకు పెద్ద పెద్ద వార్తలు తీసుకుపోయి చెప్తామా? చెప్పం. అది కూడా చాలా ఆశ్చర్యకరం. అయితే దూతలు సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, భూమి మీద తనకిష్టులైన వారికి సమాధానం. సమాధానం. దేవుని బిడ్డలమైనము క్రీస్తు నామం పెట్టుకున్న మనకు సమాధానం లేదంటే గమ్మత్తు. అది లోకం నవ్వుతుంది, అన్యజనులు నవ్వుతారు, గేలి చేస్తారు. ఏంటి మీరు సమాధానం పెద్ద బైబిల్ పెట్టుకొని తిరుగుతారు, మీకే సమాధానం లేదు. అందుకే అన్యజనుల్లో దేవుని నామము దూషింపబడుతుంది. వై డోంట్ యూ స్ట్రైవ్ ఫర్ యూనిటీ? వై డోంట్ యూ స్ట్రైవ్ ఫర్ పీస్? ఆయన సమాధానకర్తయగు అధిపతి. ఇట్స్ కాల్డ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అట్టి పేరు ఎవ్వరికి లేదు, భూలోకంలో ఎవరికి లేదు ఆ నామకరణం. సమాధానకర్తయగు అధిపతి. ఈరోజు కూడా కుటుంబం విడిపోయిన వారిని కౌన్సిలింగ్ చేసినాను. ఆమె పోదంట కాపురానికి, ఆమెకు ₹1,00,000 జీతం అంట. భర్త చెప్పినట్టు వినదాడు, ఆమె జీతం ఆమెకు కావాలంట. 2 పిల్లలు ఉన్నారు, 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు. నేనన్న తల్లి, నీకు నెమ్మది ఎందుకు లేదు? నీ జీతంతో నువ్వేం చేస్తావు? నీ కుటుంబాన్ని కట్టుకోవా? భర్త మంచి భర్త, కానీ ఆమెకు కాపురం చేయడం ఇష్టం లేదు. ఈరోజు భర్త నాతో మాట్లాడుతున్నమ్మా, ఆమెకు ఇష్టం లేదమ్మా కాపురం చేయడం రావడాన్ని, ఏం చేద్దాం, బలవంతం చేయకండి అమ్మా. ఆమె నాతో చెప్పింది, ఆమె భర్తతో చెప్తుందంట, నేను ఒక క్రొత్త జీవితం స్టార్ట్ చేసినాను. అరే భర్త పిల్లలు లేకుండా ఏం క్రొత్త జీవితం నీకు? చూడండి, దేవుని భయం లేకుంటే ఎన్ని మాటలు నోటికి వచ్చేస్తుంది. అంటే యేసు ప్రభువును నువ్వు అంగీకరించిన తర్వాత నీ జీవిత విధానం మారిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ జీసస్ యూ విల్ నెవర్ అట్టర్ లైక్ దట్. ఎందుకంటే యేసు నీ కుటుంబానికి నాయకుడై ఉంటాడు. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని రాస్తారు కదా. అక్కడ క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ కానీ జరిగేదని సాతాను కార్యాలు. అలా కాకుండా
అంటాడు యేసుప్రభు అంటాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయువాడు బండ మీద తన గృహమును కట్టుకున్న బుద్ధిమంతునితో సమానుడు. గాలి వచ్చాను, వరదలు వచ్చాను, వాన కురిశాను, ఆ ఇల్లు పడలేదు. అంటే ఇదొక ఆశ్చర్యమే కదా. యేసు మాటల ద్వారా నేను నా కుటుంబాన్ని కట్టుకున్నాను. పెద్ద పరిచర్య చేసిన రోజు 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 వాక్యం వాగ్దానం దేవుని మాటలతో ప్రభు మాటలతో నా కుటుంబాన్ని కట్టుకోగలిగినాను. అంటే నీకు విజయం ఇస్తాడు. యేసుప్రభు ఒక వింతైన మాట అంటాడు యోహాను సువార్త 16:33, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఎంత పెద్ద మాట అండి, దేవుని స్తోత్రం. యేసులో ఉన్నవారికి ఓటమి లేదు. Those who trust Jesus, believe Jesus, follow Jesus will not taste defeat. పౌలు భక్తుడు అంటాడు, వీటన్నిటిలో నేను అత్యధికమైన విజయాన్ని నేను పొందుకుంటున్నాను. అంత గొప్ప మాట. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, అనేకమైన రోగులను, ప్రతి విధమైన వ్యాధి గలవారిని, రోగులను యేసుప్రభు పాదాల దగ్గర తెచ్చి పడవేసినారంట. ఎంత ఆశ్చర్యం అంటే మత్తయి సువార్త 15:31 మాట ఉంది, ఆయన అందరినీ స్వస్థపరిచినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఏదైనా తీరని రోగంతో మీరున్నారా? డాక్టర్స్ నయం చేయని రోగం మీకుంటే జీసస్ ఈజ్ ద హీలర్. హల్లెలూయా. ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. కేవలం ఆయన రక్షకుడు, పాపములను క్షమించేవాడు మాత్రం కాదు. నేను ఆయన ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాను. ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా యేసు ప్రభువు నీకు సరిపోయినవాడు. ఏ పరిస్థితి అయినా చూడండి, యేసు ప్రభువుని గురించి సువార్తల్లో మీరు చదివితే శిష్యులు భయపడుతూ ఉంటారు. గాలి తుఫాను వచ్చి ఆ నావ కిందికి మీదికి అయిపోతుంది. అప్పుడు వారు అంటారు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు ఆయన సర్వ సృష్టికర్త కదా. ఈ శిష్యులు ఇలాగూ తల్లడిల్లిపోతున్నారు, కలవరపడుతున్నారు. ఒక్కసారి లేచి గాలిని గద్దించగానే అది అణిగి మిక్కిలి నిమ్మలమాయ. నాకైతే ఎంత ఇష్టమో నేను అండర్లైన్ చేసుకున్నాను. దేవా, నువ్వు రోగులను బాగు చేసినావు, లేక పాపులను రక్షించడం మాత్రం కాదు, గాలి తుఫానును ఒక్క మాట చేత గద్దించగానే అది అణిగిపోయి. అలాగ మన జీవితాల్లో ఎన్ని తుఫాన్లు కొడుతున్నాయి. ట్రస్ట్ జీసస్. యేసు ఒక్క మాట చాలు నీ పరిస్థితులు చక్కబడడానికి. నువ్వు చీకటి నుండి వచ్చినావు. పేతురు అంటాడు, 1 పేతురు 2:9, చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన వెలుగు. ఈరోజు ఆశ్చర్యకరుడైన యేసు అని చెప్తున్నాను కదా, ఆ వెలుగు పేరే ఆశ్చర్యకరమైన వెలుగు. వండర్ఫుల్ లైట్ అని వాక్యంలో ఉంది. అంటే ప్రతి దినం కూడా నీకు ఆశ్చర్యమే వెలుగు. నేను యేసును నా రక్షకుడుగా నా హృదయంలో చేర్చుకున్న తర్వాత ఎవ్రీ డే ఈజ్ వండర్ఫుల్ అండ్ ఎవ్రీ డే ఈజ్ వండర్ఫుల్ ఫర్ మీ. వండర్ఫుల్ థింగ్స్ డూ హ్యాపెన్ ఎవ్రీ డే. అంటే ఆయనలో ఉన్నది ఆశ్చర్యకార్యాలు. ఆయన ఒక్కడే ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు. అంటే చీకటి నుండి, అంధకారం నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం మనల్ని, పాపులం, నీచులం, పనికిరాని వారం, ఏ యోగ్యత లేని వారం, మనల్ని రాజులుగా, యాజకులుగా, ఏర్పరచబడిన వంశంగా, పరిశుద్ధ జనంగా, విలువైన దేవుని సొత్తుగా తీర్చిదిద్దినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఇది తప్పకుండా యేసులో ఎవడున్నా నూతన సృష్టిగా మారిపోతాడు. అందుకే పౌలు భక్తుడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు 2 కొరింథీ 5:17, ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తమాయను. ఇంకోటి చివరిగా నేను ఒక్క కార్యం చెప్పి నేను ముగించాలి. నన్ను చాలా ఆకర్షించింది, ఆకట్టుకున్నది ఏంటంటే ప్రకటన గ్రంథం 5:10 ఉంది. అది చదవాలనుకుంటున్నాను. రెవల్యూషన్ 5:10. అంటే యేసు క్రీస్తు కేవలము కొందరికి దేవుడా, అందరికీ దేవుడా? నాకు దేవుడు సేవా దర్శనం ఇచ్చినప్పుడు ఈ మాట వినబడ్డది, యునైటెడ్. ఆ స్వరం నేను విన్నాను. అంటే యేసుక్రీస్తులో ఏ మత భేదము లేదు. ఆయన ఏ మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదు. అది చాలా ఆశ్చర్యం. ఇప్పుడు గొప్పవారిని చూసినప్పుడు వారి వారి ఆశయాల ప్రకారం ఒక్కొక్క మతాలు స్థాపించడానికి వచ్చినారు. కానీ యేసు ప్రభు ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన మత మార్పిడి చేసే వాళ్ళని గద్దిస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో
ఏంటి మీరు లోకమంతా తిరిగి ఒకరిని మీ మతంలోకి చేర్చుకుంటారు, వాడు చేరిన తర్వాత వాడిని నాశనంలోకి మీరు నెట్టిస్తున్నారు. ప్రకటన గ్రంథం 5:10 ఈ మాట చదువుతున్నాను, వినండి. నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడతారు. ఈ లోకంలో ఎన్ని డినామినేషన్స్ అండి. మేము ఆ సంఘం, ఈ సంఘం, ఆ సంఘం, ఈ సంఘం. అసలు ఒకటే సంఘం, అది వధువు సంఘం. యేసు రక్తము చిందింపబడి యేసు రక్తం ఇచ్చి ఆయన కొనుక్కున్న సంఘం. జాతి, మత, కుల భేదము లేదు, వంశం, తెగ, నానా భాషలని భేదము లేదు. ప్రతి వంశంలో నుండి ఆయన కొనుక్కున్న ప్రకటన గ్రంథం 5:10 ఉంది. పరలోకం పోయి నువ్వు ఏ గుంపు, నీవు ఏ తెగకు చెందినవాడివి, నీ డినామినేషన్ పేరు అంటే అక్కడ నీకు ఎంట్రీయే ఉండదు. అక్కడ అందరూ యేసు రక్తమందు విమోచింపబడిన జనమే ఉంటారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. అదే సార్వత్రికమైన సంఘం. అందుకే యేసును కూర్చున్న జ్ఞానం లేక ప్రతిరోజు కలహాలు, కయ్యాలు, పోట్లాటలు, నువ్వు గొప్ప, నేను గొప్ప. యేసు ప్రభు ఆశ్చర్యకరమైన ఒక స్టేట్మెంట్ చెప్పినాడు, అది మీకు చెప్పాలి. ఆశ్చర్యకరమైన యేసు కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో శిష్యులు ఆయన దగ్గరకు వస్తారు. ఆయన ఏకాంతంగా కూర్చోవడం చూసి వచ్చి, అవును నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు కదా, అక్కడ ఎవరు గొప్ప, మా స్థానాలు ఏంటి, ఎవరు గొప్పవారు ఉంటారు అక్కడ, మాలో ఎవరు గొప్పవారు అన్నప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని, మీరు మార్పు నొంది బిడ్డ వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో మీకు ప్రవేశం ఉన్నదన్నాడు. అంటే మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే కూడా మీరు చిన్న బిడ్డలాగా, అంటే అంత పవిత్రంగా పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి అని అర్థం. దేవుని స్తోత్రం. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తను తాను రిక్తుడైపోయిన ఆయన పరలోక భాగ్యం వదిలిపెట్టి భూలోకానికి వచ్చినాడు. ఈ లోకంలో మనుషులను చూస్తే అందరు దేవుళ్ళుగా ఎంచబడాలని, ఐకాన్స్ కావాలని, మరి పెద్ద VVIPs కావాలని, అందరూ వాళ్ళని పూజించాలని కోరుతారు. వీళ్ళే దేవుళ్ళు కావాలనుకుంటారు. కానీ దేవుడే మానవుడైన రోజు క్రిస్మస్ రోజు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చప్పలతో దేవుని స్తుతిద్దాం. మానవులందరూ దేవుళ్ళై కూర్చోవాలనుకుంటే దేవుడే మానవుడైన రోజు, గాడ్ బికమింగ్ మ్యాన్, దట్ ఈస్ క్రిస్మస్ అని మీరు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలకు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పౌలు భక్తుడు 2 కొరింథీ 9:15 అంటాడు, చెప్పశక్యముగా అని ఈ గొప్ప వరము నిమిత్తం దేవునికి స్తోత్రం. థ్యాంక్స్ బీ టు ద లార్డ్ ఫర్ దిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్ కాల్డ్ జీసస్. హల్లెలూయా. ఈరోజు నీకు కొత్త బట్టలు ఎవరు ఇవ్వలేదేమో, పిండి వంటలు తెలియదు, కేక్ లేదేమో, కొందరింట్లో పెద్ద గొడవ, బంగారం కొనలేదని, పట్టు చీరలు కొనలేదని, కేక్ రాలేదని, స్టార్ పెట్టలేదని, తాగలేదని, తినలేదని, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా చెత్తపుట్టలు పడేయండి ఆ పిచ్చి మాటలు. యేసు నీకు సమస్తంగా ఉండాలి. అందుకే పౌలు భక్తుడు ఎంత మంచి మాట అన్నాడు, థ్యాంక్స్ బీ టు గాడ్ ఫర్ దిస్ అన్స్పీకబుల్ గిఫ్ట్ ఐ కెనాట్ డిస్క్రైబ్. నేను వివరించలేని, చెప్పశక్యము కానీ గొప్ప వరము నిమిత్తము దేవునికి స్తోత్రము కలుగును గాక. నా మాటలు ముగిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఇంకా యేసు ప్రభువుని గురించి మీకు తెలియకుండా అది చాలా దౌర్భాగ్యకరం. లోకమంతటా పండుగ చేసుకున్నారు, కానీ యేసు ఎందుకు వచ్చినాడు? నీ కొరకు వచ్చినాడు, నా కొరకు వచ్చినాడు, మనందరి కొరకు వచ్చినాడు. ఆనాడు సత్రపు యజమాని అంటాడు, నా సత్రంలో నీకు స్థలం లేదని. ఈరోజు నీవు నీ హృదయంలో చోటు లేదని అంటున్నావా? యేసును రక్షకునిగా స్వీకరిస్తే ఇప్పుడే ఈ క్షణమే నీ హృదయంలోకి ఆయన వచ్చేస్తాడు. ఏ పూజలు పునస్కారాలు చేయలేదు, నువ్వు ఏ టెంకాయలు కొట్టే అవసరం లేదు, ఏ నిప్పుల మీద నడిచే అవసరం లేదు, ఏ కత్తుల మీద స్నానం చేసే అవసరం లేదు, నీ శరీరంలో భాగాలు అర్పించే అవసరం లేదు. యేసు క్రీస్తు రక్షకుడని నీ హృదయంలో నమ్మి నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. సో సింపుల్ బట్ సచ్ ఏ కాస్ట్లీ ప్రైజ్ హీ పేడ్ ఆన్ ద క్రాస్. రక్తం ఇచ్చి ఆయన నిన్ను పాపము నుండి విడిపించినాడు. ఎవ్రీ క్రిస్టియన్ హ్యాస్ ఎ ప్రైజ్ ట్యాగ్. ఏంటంటే ద బ్లడ్ ఆఫ్ జీసస్. యు ఆర్ పర్చేస్డ్ విత్ ద
ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. నీ ఖరీదు ఎంత జాయ్ చెరియన్ అంటే నేను అంటాను, నా ఖరీదు యేసు రక్తం అంతా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఖరీదు ఎంత? యేసు రక్తం అంత. సంఘం అంటే మాటలు కాదు, స్వరక్తం ఇచ్చి యేసు సంపాదించిన మనుషుల గుంపు సంఘం అంటే. అంటే హీ పేడ్ ఏ కాస్ట్లీ ప్రైస్ ఫర్ ద చర్చ్, దట్ ఈస్ హిస్ ప్రెషియస్ ప్యూర్ బ్లడ్ ఫర్ ద చర్చ్. అందుకే సంఘము పైన కలహించేవారు, సంఘాన్ని అలక్ష్యం చేసేవారు, సంఘమును ఇబ్బందులు పెట్టేవారు తప్పకుండా దైవ శిక్ష పొందుతారు. దేవుని మాట. నెవర్ ప్లే విత్ ద చర్చ్. అందుకే పేతురుతో ఒక మాట అంటాడు ప్రభు, పాతాళ లోక ద్వారములు సంఘము ఎదుట నిలవదు. హల్లెలూయా. ఆన్లైన్ యాక్టివిటీస్ ద్వారా సంఘం ఇంకా విస్తరించింది. దేవుని బిడ్డలకు అదే అన్నమాట. యేసు ఉన్నాడు కాబట్టి యేసు ఎక్కడున్నాడో అక్కడ మల్టిప్లికేషన్, అక్కడ విస్తరణ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను నా మాటలు ముగిస్తున్నాను. మరి ప్రభు బిడ్డలారా, దేవుని జనమా, సంఘమా, ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా ఉంటే వారికి మంచి అవకాశం. యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. యువర్ ఎంటైర్ లైఫ్ విల్ చేంజ్. పెనం మీద రొట్టె తిప్పేసినట్టు నీ జీవితం మారిపోతుంది. నూతన సృష్టిగా నువ్వు మారిపోతావు. కనుక అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేసి నేను ముగిస్తాను. హల్లెలూయా. అరులగానను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరులగానను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకుని, పరుడనైనా నా కొరకుని ప్రాణమున ఇచ్చినావు. ప్రాణమున ఇచ్చినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. చెడిన వాడానై నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడానై నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గోతి నుండి, పడిన నాదు గోతి నుండి పైకి లేవా ఎత్తినావు. పైకి లేవా ఎత్తినావు. భజన చేయుచు భక్త పాలక స్తుతింతు నీ నామమును. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయే సయ్యా నీకు. ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృపయే. ఇంతయనివా నీ పనిలలో, ఇంతయనివా నీ పనిలలో ఎవనికి నిసాధ్యంబు కాదు. ఎవనికి నిసాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. రుజినములపై జయమునిచ్చిన, రుజినములపై జయమునిచ్చిన విజయుడా నిన్ను
నిన్ను వేడుకుందును, విజయుడా నిన్ను వేడుకుందును, భజన చేయుచు పాలక ప్రస్తుతింతు నీ నామమును. హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆశ్చర్యకరుడైన యేసు అనే సందేశాన్ని విన్నారు. 2 మాటలు ప్రార్థన చేస్తాను. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎంత ప్రేమ, ఎంత దయ, ఇంతయని మేము వివరించలేము. పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి తండ్రి కుడిపార్శ్వమందు కూర్చునే ఆ గొప్ప భాగ్యం మా కొరకు వదిలిపెట్టి నువ్వు దీనుడవై పుట్టినావు, ఈ లోకానికి మానవుడైనావు. నాయన మానవులందరూ దేవుళ్ళు కావాలని కోరితే దేవుడే మానవుడైన రోజు క్రిస్మస్ రోజు మా కొరకు నీ భాగ్యం వదులుకున్నావు తండ్రి. నువ్వు రిక్తుడమైపోయినావు, నిన్ను నీవు ఖాళీ చేసుకున్నావు తండ్రి. మరణం పొందినంతగా తండ్రి చిత్తాన్ని లోకంలో నెరవేర్చి సిలువకెక్కినావు. నువ్వు ప్రాణము బలిదానంగా ఇచ్చినావు. నీ రక్తము చివరి బొట్టు వరకు మా కొరకు ధారపోసినావు. అవును ప్రభువా, ఇలాగ చేయడము తండ్రి అభిష్టమైనది. పాపులము, నీచులము, శత్రువులము, దూరస్థులమైన మా అమ్మును తండ్రితో దగ్గరగా చేర్చినావు తండ్రి. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి ఆ కుమారుని ఆత్మను మాకు అనుగ్రహించినావు. తన్నెందరు అంగీకరించినో వారికందరికీ తన కుమారులగుటకు ఆయన అధికారం ఇచ్చినని వాక్యంలో మేము చూస్తున్నాం. ప్రభా ఈరోజు దేవుని వాక్యం విన్నవారు జూమ్లో కానీ, ఫిజికల్గా కానీ, ఆన్లైన్లో కానీ, లైవ్లో విన్నవారు ప్రతి ఒక్కరిని మీరు సంధించినారని మేము నమ్ముతున్నాం. కానీ ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి ప్రభా ఇంకా నిన్ను ఎరగని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మొదటి రాకడని చాలామందికి తెలియదు, ఇంకా రెండవ రాకడ అది ఆసన్నమైంది ప్రభువా. నాయన లోకానికి సువార్త అందించమన్నావు, సర్వలోకానికి వెళ్ళమన్నావు, సర్వ సృష్టికి సువార్త అందించమన్నావు. ప్రభువా ఏ సంగతులు మీరు బోధించినారో అది బోధించమన్నావు. నమ్మిన వారికి బాప్తిసం ఇవ్వమన్నావు, నమ్మని వారికి శిక్ష ప్రకటించమన్నావు. తండ్రి నీకు స్తోత్రం. ఈరోజు దేవునికి సమర్పించుకున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారు తీసుకున్న తీర్మానంలో స్థిరంగా ఉండడానికి కృప దయచేయండి. క్రీస్తునందున వారు నూతన సృష్టిగా మార్చబడతారని సువార్త వారు ఈరోజు విన్నారు నాయన. క్రీస్తుకు సమస్తము సాధ్యమని విన్నారు. ప్రభువా నువ్వు లోకరక్షకుడవని, పక్షపాతము లేని దేవుడవని, అందరికీ ప్రభు అని ప్రయాసపడి భారం మోసుకొచ్చిన సమస్త జనులారా మీరు నా దగ్గరండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని సవాలు విసిన గొప్ప ప్రేమగల దేవుడు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిలిచిన వారిలో ఎవరికైనా సమస్యలు ఉంటే యేసు నామములో అది పరిష్కరింపబడాలని, అనారోగ్యంతో ముట్టి బాగు చేయమని, అయినా విడిపోయిన కుటుంబాలుంటే ఆ దుఃఖము పోయి తన సంతోషంతో మనం నింపుమని, తిరిగి వారిని కలుపుమని ప్రార్థిస్తున్నాను. ప్రేమ, ఐక్యత ప్రతి కుటుంబంలో మీరు దయచేయండి, ప్రతి సంఘములో దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కాపాడమని, ప్రభు రక్షణ మార్గంలో అనేకులు తిరగాలని, ఇంకా క్రైస్తవ మార్గంలో ఇంకా రాని వారి కొరకు కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రం. చేతులెత్తి మమ్మల్ని దీవించి పంపుమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9505047718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా